మాట ప్రకారంగా వెంటనే 18,000 ఫిక్స్డ్ వేతనం అందించాలని చెప్పి నేను ఆశా వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డిది కేవలం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. మాటలు మాత్రం కోటలు దుంకుతాయి, చేతలు లేవు. ప్రజలకు అర్థమైపోయింది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇప్పుడు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంటే నువ్వు చేసిందే ఉన్నది. బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు కట్టెల జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? 7 హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసినవి తప్ప కొత్తగా ఒక్క బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖానా కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది. ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు? నిరుద్యోగ యువతకు ఒక్కటే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చినవా? 2 లక్షలు కాదు కదా, 10,000 కూడా ఇయ్యలే. కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు. అవి కలిపినా రాలే. పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అన్నావు. ముక్కు నేలకు రాసి చెంపలేసుకో. ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలను మోసం చేస్తేవి. జాబ్ క్యాలెండర్ అంటివి, అది జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయాయి. నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది. పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక 2 ఏళ్ళు అయిపోయాయి, రూపాయి కూడా వస్తలేదు. స్కాలర్షిప్ ఇయ్యవు. మా చెల్లె స్కూటీ యాడ్ చేస్తుంది, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతి అని మోసం చేస్తేవి, తులం బంగారం అని మోసం చేస్తేవి, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. ఏది ఏవైతివి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులను పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కడివి రా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చింది అలా. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు మయ్యర అందుకున్నారు. సందులో వాడు ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో వాడు ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఏం చెప్పినావు నీకు వాళ్ళకి తెలియదా? నీకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నావు, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు, జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టా అన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు. ఏదైనా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి. ఇప్పుడు 4 చెప్తే 3 చేసిన బిడ్డ, ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. 4 చేయకపోతే నువ్వు ఒక్కటి కూడా చేయకపోతేవి. ఇక కోటీశ్వర్లు ఎక్కడిదమ్మా? మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఏమైందో మనకు తెలియదా? ఊర్లల్లా యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు. గా మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులు పాపం 7 నెలల నుంచి వాళ్లకు కోడిగుడ్ల బిల్లు వస్తలేదు. 7 నెలల నుంచి పిల్లలకి అన్నం పెడితే ఆ మంచి నూనెనో పప్పు దినుసులు కొంటారు కదా, దాని బిల్లులు వస్తలేవు. 9వ తరగతికి 10వ తరగతి పిల్లలకు భోజనం పెడితే 7 నెలలు 8 నెలలు వాళ్ళు పాపం పనిచేసేదే 3,000కు. యాడికెళ్ళి వస్తాయి పైసలు? ఆ జీతం అన్న ఇచ్చిందంటే అది 6 నెలలకెళ్ళి పెండింగ్ ఉన్నది. జీతం 6 నెలలు పెండింగ్ ఉన్నది. వాళ్ళ కోడిగుడ్ల పైసలు 7 నెలలు పెండింగ్ ఉన్నాయి. ఎవరిని చేసినావు నువ్వు? మధ్యాహ్న భోజన కార్మికులంతా మహిళలు కాదా? అది మహిళల్ని మోసం చేయడం కాదా? మా ఆశాలు 27,000 మంది ఆశాలు మహిళలు కాదా? ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? అంగన్వాడీలు మహిళలు కాదా? మహిళల్ని మోసం చేయడం కాదా? మరి మా సీతక్క ఏం చేస్తుందో, మా సురేఖమ్మ ఏం చేస్తుందో
ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. ఒక్కనాడన్నా మా అక్క చెల్లెలను ఆశాలను గట్ల రోడ్డు మీదకి దేవట్టిరి ఇస్తావా ఇయ్యవా రేవంత్ రెడ్డి అని మా సీతక్క అడిగితే రాదా? ఎందుకో అడగదు మా సీతక్క, ఎందుకో మాట్లాడేది మా సురేఖమ్మ. మా మహిళా మంత్రులు మా అక్క చెల్లెల పక్షాన మాట్లాడరా? రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిండ్రు, రాఖీ కట్టినప్పుడు అడగచ్చు కదా, అన్నా రేవంత్ అన్న నీకు రాఖీ కట్టినాం, మా ఆశలకు 18,000 ఇస్తామన్నాం, ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్న అని అడిగేది. సోయి ఉండదు దవిలకు, ఎందుకు అడుగుతలేదు అని అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా తయారైపోయింది. బట్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఈ యూనియన్ ఆ యూనియన్ అని ఎవడన్నా మీ తెరువు వస్తే వాళ్ళకు తర్వాత ఏం పర్మనెంట్ వాళ్ళు మళ్ళా రారా 2-3 ఏళ్లకు మన దగ్గరికి? మర్చిపోతున్నారా ఆ విషయం మర్చిపోవద్దు వాళ్ళు. నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పెడతారు అని అంటున్నారు. తప్పకుండా ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఆశా వర్కర్ల సమస్యల మీద నిలదీస్తాం. అవసరమైతే